సెంటర్ నుంచి ఆన్లైన్లో మడికొండ పోయేది ఒక ట్రాక్టర్, ఇంకొక ట్రాక్టర్ ఏమో రేగొండ పోయింది, ఇంకొక ట్రాక్టర్ మేడారం పోయింది. మరి ఇంత దూరం నుంచి మాణిక్యాపూర్ నుంచి మేడారం, మడికొండ, యాదల్ల ఈ సెంటర్లో పోతే చాలా దూరం అవుతుంది. దాదాపుగా 50-60 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఇంత వ్యయ ప్రసారంలోకి వచ్చి రైతు ఎట్లా పోగలుగుతారు సార్? బంగారం మాత్రం ఇంకొకటి యాదవ్ సార్ కూడా అగ్రంవాడు వస్తారు క్యాన్సిల్ చేయమని చెప్పాం సార్. అలాంటి కూడా అది క్యాన్సిల్ పెట్టేసాం సార్. అది తర్వాత మాణిక్యాపూర్ సార్ అన్నట్టు లాదర్లకు వచ్చింది సార్ అది. కానీ లాదర్లకు మిల్లరుతో మాట్లాడితే ఏమన్నాడంటే డీడీ గారు మాట్లాడితే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇస్తా అని చెప్పారు సార్. అంటే దూరం అది పోలేదు సార్, బండి పోలేదు సార్. ఇక్కడ నేనేమంటున్నా, నేను జస్ట్ బేసికల్ ప్రాబ్లం ఇక్కడ ఉన్న 4 ఐకేపీ సెంటర్లలో మనం ఆన్లైన్ తీసుకున్నాం. ఐఎమ్ నాట్ అగైన్స్ ఫర్ ఆన్లైన్, బట్ సెంటర్ కేటాయింపు అనేది ఎక్కడెక్కడికో దూరం పోతే మాణిక్యాపూర్ నుంచి మేడారం అగ్రంవాడు సార్, అగ్రంవాడు సార్, ఇక్కడ ఏమన్నాం అగ్రంవాడు అందుకు వాడాలి సార్. అందుకే సార్ సార్ కూడా ఏం చెప్పినట్టు డీడీ గారు మాట్లాడి క్యాన్సిల్ చేయడమే మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ ఇది నియర్ బై సబ్మిషన్ సార్. అంటే దీంట్లో ఈ ఆన్లైన్ సిస్టంలో మనం మాన్యువల్గా ఎవరైనా లేదు. కాకపోతే అలాంటిది ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మా నోటీస్లో తీసుకురండి, దాన్ని డైవర్షన్ ఇచ్చేసి వేరే ఇస్తాం. నోటీస్ ఇవ్వాలని ఇబ్బంది అవుతుంది. మనమే చేసుకుంటప్పుడు ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ అవుతుంది కదా. అయినప్పుడు అక్కడ ఐకేపీ ఇన్ఛార్జీలు మీకు చెప్పినప్పుడు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు దాటిపోతుంటే మీకు చెప్పనాలి. నన్నెవరో రైతులకు కంప్లైంట్ అదే కదా పంచాయతీ, వాళ్ళ ప్రాబ్లం అదే కదా. నేనేమంటున్నా, మీకు మనకు కూడా కొంత బాధ్యతగా ఎంత దూరంలో అయితే మనం వాళ్ళు ఇబ్బంది పడుకుంటున్నారో అని మీకు తెలుసు కదా. ఒక అందాల అవగాహన కొత్త కాదాలు ప్రతిమెంట్ ఇక్కడ నుంచి మడికొండ పోవడం అనేటువంటి దూరమా కాదా, సాత్మకూరు దూరమా కాదా, సాగర్లో లేగల దూరమా కాదా, అటువంటి అయినప్పుడు ఎట్లా అంటున్నా దాని దూరం మనం తీరప్పుడు చెప్పమంటారు. ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఏంటి అని అంటే భీమదేవపల్లి మండలానికి ఏ బిల్లు వచ్చినా సరే ఇక్కడ లోకల్ గా మొక్కనూరు ఉంది కదా, అది దగ్గర డిఫాల్ట్ ఇచ్చేద్దాం సార్. ఓకే, వాళ్ళకి ఇచ్చేయండి. మొత్తం మండలానికి సంబంధించి ఏ బిల్లు రానియండి, మీరు దాన్ని ట్రక్ షీట్ జనరేట్ అవ్వనివ్వండి, దాన్ని ఇటు ముల్కనూరు సొసైటీ రైస్ మిల్కి డిఫాల్ట్ గా డైవర్షన్ ఇవ్వండి. అయిపోతుంది. మండలికి ఇది ఒకటే ఉంది, మేజర్ మండలి అది రైస్ మిల్ కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. దూరం రావడం వల్లనే ఈ డిఫాల్ట్ మనం చెప్పేది ఏముండదు. ఎవరికి కూడా సొసైటీలు కానీ తప్పకుండా సార్, సొసైటీలు కానీ ఐడిపి కానీ ఎవరున్నా సరే డిఫాల్ట్ గా మీరు ముందు సొసైటీకి డైవర్షన్ చేయండి. సొసైటీ అనేది ఇక్కడ దానికి ప్రాబ్లం లేదు. సొసైటీ ప్రొక్యూర్మెంట్ అనేది అన్ని అన్ని ఇక్కడికే ఖర్చు ఏమి కన్నాడు అవుతుంది. 10 లోకల్ అదే రెక్టిఫై చేస్తున్నాం. భీమదేవపల్లి మండలంలో ఆల్రెడీ సొసైటీ ముగ్గురు సొసైటీ కింద ఉన్నటువంటి వాటి అన్నిటికీ ముగ్గురు సొసైటీ వాళ్ళకే డెలివరీ ఇస్తారు. ప్లస్ 4 ఐకేపీ సెంటర్లను కూడా అక్కడికే ఇవ్వడానికి జాయింట్ కలెక్టర్ గారు నిర్ణయం చేసి ఆదేశిస్తున్నారు. ఐకేపీ అదే 4 అవును 8 మ్యాక్స్ మొత్తం అందరూ మ్యాక్స్ అని మొత్తం 8 సెంటర్లు అయ్యి మండలం ఐకేపీ కింద 4 ఉన్నాయి సార్. ఓకే, ఐకేపీ 4. దాంట్లో మాణిక్యాపూర్ పిఎస్సీస్ ఉన్నాయన్నా? పిఎస్సీస్ 4 నువ్వు పిఎస్సీ సార్, పిఎస్సీ ఎరగదు పిఎస్సీ సార్. నువ్వు ఏ డిపార్ట్మెంట్ ఇది? ముల్కర్ రోడ్ సొసైటీ కదా. ముల్కర్ రోడ్ సొసైటీ ఎన్ని సెంటర్లు ఉన్నాయి? 8 సెంటర్లు మీరు ఆపరేట్ చేస్తారు. ప్రొక్యూర్మెంట్ ప్రాబ్లం లేదు మీ దగ్గర. ట్రక్ షీట్ ఎక్కడికి పోతుంది మీది?
మాణిక్యపూర్ ఇప్పుడు ఇంతకు ముందు ఆయన చెప్పినట్టుగా మాణిక్యపూర్ నాగల్కో మణికొండకో పోతుంది కదా, అది ఇప్పటి నుంచి ఇవాళ నుంచి మార్చి ఇక్కడికే మురుగరుగా ఇస్తారు. ఐకేపీ కానీ మ్యాథ్స్ కానీ ఏదైనా పర్లేదు. అదే నాలుగే మ్యాథ్స్ వేరు ఉన్నాయి, ఇది కాక మాణిక్యపూర్ అది దానికే ప్రాబ్లం అయ్యేది. దాన్ని మ్యాథ్స్ బట్టి 4 ఐకేపీ 2 సెట్ చేయాలి. 4 ఒకటే. నువ్వు కూడా నేను కొరే మాట్లాడినా మొత్తం సెంటర్లలో 8 అంటే 4 చెప్తున్నావు. మ్యాథ్స్ చెప్తున్నావు, మ్యాథ్స్ చదువుతారు. కోఆపరేటివ్ అంటే మొత్తం అందులో ప్రొక్యూర్మెంట్ మనకు లెక్క మీ దగ్గర జిల్లా అనేది ఈ సెంటర్ ఉంది ఇక్కడ ఒక ఆఫీసర్ ఎక్కువ ఉండాలి కదా, ఏఆర్టీఎంపీకే ఎక్కువ ఉండాలి కదా. 4 ఉన్నాయి. వీళ్ళకి ఏం సంబంధం ఎక్కడ పోతుంది చూడు. ఏకండి అది సింగల్ రోడ్కి అండి దిగుబడి ఎక్కడ వస్తున్నాయంటే ఎక్కడ ఖాళీ ఇక్కడే కదా. రైట్, ఓకే. మీరు 4 గంటల 4 గంటల్లో వగేరా 2 జనరేట్ చేశారు. ఒకటి పెంచలపాడు మీద, ఒకటి సాధారణ అగ్రపాడు పోతే అది క్యాన్సిల్ చేయడానికి రెడీ ఉంది సార్. మాణిక్యపూర్ సార్, ఒకటి లాగల సార్, 2 పెంచలపాట, 2 ఎంత చెప్తుంది ఒక సాధారణ ఒక మడికొండ ఒకటి, లాగల ఒకటి క్యాన్సిల్ చేయమని. ఎక్కడైతే ఈ ఎలకతుర్తి దగ్గరే ఎలకతుర్తి మిల్లు వస్తే పోనీయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మడికొండ కానీ లేకపోతే ఆకుకూరులో ఉండేటువంటి మిల్లులు కానీ ఏది వచ్చినా డిఫాల్ట్ గా ఈ భీమదేవపల్లి దగ్గర ఉన్నటువంటి మిల్లు ఏదైతే ఉంటుందో దానికి డైవర్షన్ ఇవ్వండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా సార్, తప్పకుండా మన దీంట్లో ఏం గౌరవం కావాల్సిన అవసరం లేదు. లేదు సార్, తప్పకుండా అన్యాయం కదా. డ్రింకింగ్ వాటర్